నమస్కారం. నమస్కారం. స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ లేని లైఫ్ ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది కదా. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో, మధ్యాహ్నం లంచ్ ఎంత అవసరమో, రాత్రి నిద్రపోవడం కూడా అంతే అవసరం. అలాగే మన స్టార్ మహిళ మధ్యాహ్నం చూడడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా మన స్టార్ మహిళ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? ఓకే, ఇప్పుడు పరిచయాలు చెప్పండి మీ గురించి. హాయ్ పూజిత. హాయ్ సుమా బేబీ. ఓ బేబీ. బేబీ కదా, చెల్లి. చెల్లి. హాయ్. ఓకే థ్యాంక్ యూ. సుమా, నా పేరు పూజిత. నేను విజయవాడ నుంచి వచ్చాను. ప్రస్తుతం హైదరాబాద్ యాంకరింగ్ చేయడానికి వచ్చాను. వావ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ రైట్ నౌ. నా బ్లెస్సింగ్స్ నీకు పుష్కలంగా ఉంటాయి. థ్యాంక్ యూ. సో నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. నా పేరు రేఖ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నా హాబీస్ వచ్చేసి మెహందీ డిజైనింగ్. చెప్పు శ్రావణి. హాయ్ సుమా. నా పేరు శ్రావణి. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. ఓకే. వైష్ణవి. హాయ్ సుమా. నా పేరు వైష్ణవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్. సునజ. హాయ్. చాలా వెరైటీ నేమ్ అబ్బా. సుజన కాదు, అదేదో సుజన పేరుని అన్స్క్రాంబుల్ చేసి రాయండి టైప్ లో ఉంది. సునజ అంటే ఏంటి అర్థం? సునజ అంటే యునిక్. సన్ రైజ్. సన్ రైజ్. ఓ బాగుంది. చెప్పు సునజ. నేను షామీర్పేట నుంచి వచ్చాను. ఎంబీఏ అయిపోయింది. ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను సిటిఎస్ లో. ఓకే. అండ్ హారిక. హాయ్. చెప్పు హారిక. రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే. జాబ్ సెర్చ్ చేసుకోవాలి. హాబీస్ వచ్చి లిజనింగ్ మ్యూజిక్. ఓకే. ఈ ఆరుగురులో ఎవరవుతారు విన్నారు? వేచి చూద్దాం. స్టార్ మేళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జర ఓకే, ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దాము. పూజిత, నువ్వు నా పేరు నిక్ నేమ్ తో. పూజీ. నేను నిన్న నిక్ నేమ్ తో. ఓకే, సో ముందు నుంచి యాంకరింగ్ అని ఫిక్స్ అయిపోయావా? ఇంట్లో నేను హాలిడేస్ వచ్చినప్పుడు ఖాళీగా కూర్చొని ఏం చేయాలి, పేరెంట్స్ ఎంతసేపు మనీ అడుగుతాం అనిపించింది. ఓకే. సో నాకు యాంకరింగ్ అంటే చాలా అర్థమైంది. ఖాళీగా కూర్చునే వాళ్ళందరూ యాంకర్స్ అవుతారు అంతేనంటావా? నువ్వు నేను పూజీ. సరే, యాంకరింగ్ లో నీ ఇన్స్పిరేషన్, నీ రోల్ మోడల్? మా మ్యూజిక్ యాంకర్ శశి ఉన్నాడు కదా. శశి. శశికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? మనమే. ఇక్కడికి వచ్చిందా? అక్కడ నుంచే. అయితే నేను కూడా. ఓకే, పాట ఏదో పాడతానన్న ఒక పాట పాడు. ఏరువాక సాగుతుండగా, చుట్టు పైర గాలి వీస్తుండగా, నేను ఏరు దాటి అయ్యకేమో సర్దికుడు తీసుకెళ్ళా. ఆ పాట. ఎన్నో మంచి మంచి సైకులాలు చూసి నేను మురిసిపోయా. అంతే. ఇంతకీ ఇదే పాట ఒకసారి చెప్పు. ఇది ఏ సినిమా? వన్ డే సీఎం సంథింగ్ అవుతారు కదా అర్జున్ గారు. ఒకే ఒక్కడు. నెల్లూరి మారిపోనా, నువ్వు స్నానమాడ పసులాగా నన్ను కొంచెం
అదే కదా అదే. నెల్లూరి నెరజాడా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. ఓకే ఇప్పుడు వీళ్ళందరికి ఏమొచ్చిందో చూద్దాం. పంజరం నింపండి. Come on. Hey. Uji. ఎక్కడున్నావు? Hey. సుమా Ready? సుమా ఏంటి? 2, 3, go. నాకెందుకో డౌట్ వస్తుంది ఇవాళ శశిని ఆడవేషం వేసుకొని వచ్చేసాడేమోనని. వైష్ణవి నీకు 10 పాయింట్స్. 1, 2, 3 గో. దా బంగారం. శ్రావ్స్ కి 12 పాయింట్లు. 1, 2, 3 గో. దా. ఓకే సో సునజకి 14 పాయింట్లు. రెడీ 1, 2, 3 గో. హారికకు 16 పాయింట్లు, రేఖకు 18 పాయింట్లు. మీరు కూడా ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. లెంతీ క్వశ్చన్ టప్ప ఆన్సర్ చేయాలి. ఓకే ఓకేనా? ఒక హెలికాప్టర్ వెళ్తూ ఉంటది, అందులో 50 బ్రిక్స్ ఉంటాయి. ఒకటి కింద పడిపోతే ఎన్ని ఉంటాయి? టపా 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 ఆన్సర్ చెప్పాలి. చెప్పానుగా టపా టపా ఆన్సర్ కావాలి కదా. నువ్వే మరి ఆన్సర్ చెప్పమని లేదు. టపా టపా ఆన్సర్ చెప్పమన్నావు. నీ వేలో ఆన్సర్ ఇచ్చేసేయ్. ఓకే ఒక హెలికాప్టర్ లో 50 బ్రిక్స్ ఉన్నాయి, అందులోంచి ఒకటి కింద పడిపోయింది, ఎన్ని ఉంటాయి? 50 అయినట్టయితే 49. ఓకే 49. ఓకే ఎలిఫెంట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టు 3 స్టెప్స్. ఫ్రిడ్జ్ డోర్ తెరు, ఎలిఫెంట్ ని లోపల పెట్టు, ఫ్రిడ్జ్ డోర్ వేసే. ఓకే నెక్స్ట్ డీర్ ని పెట్టు 4 స్టెప్స్. డియర్ ని 4 స్టెప్స్ లో పెట్టాలా? ఫ్రిడ్జ్ డోర్ తెరు, ఎలిఫెంట్ ని బయటికి తీ, డియర్ ని లోపల పెట్టు, తలిపేసి. ఓకే ఫారెస్ట్, ఎ బిగ్ ఫారెస్ట్, అందులో లయన్ బర్త్డే, అందరిని ఇన్వైట్ చేసింది, అందరూ వచ్చారు, ఒక్కడు తప్ప. ఏంటి? జింక ఫ్రిడ్జ్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ కమ్ ఆన్, తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఆ స్పీడ్ కంటే నాకు రావట్లేదు. తొందరగా నెక్స్ట్
పెద్ద క్రొకొడైల్ లేక్, ఒక ఓల్డ్ లేడీ, షీ హస్ టు క్రాస్ దట్ లేక్. ఎలా క్రాస్ చేస్తుంది? ఎలా క్రాస్ చేస్తుంది? ఎలా? కమ్ ఆన్ టప్ప టప్ప. క్రొకొడైల్ లేక్ లో లేదు, అది పార్టీకి వెళ్ళింది. మళ్ళంటలకి ఈ క్వశ్చన్లే మరి. నెక్స్ట్ ఓల్డ్ లేడీ క్రాస్ చేసింది చచ్చింది. బై ఐటికి ఆవిడ తల మీద పడింది. మళ్ళీ కేక. Oh my God, నేను ఐఏఎస్ పాస్ అయిపోయాను. అంతే. వీళ్ళు నేను చాలా ఆన్సర్స్ చేసేసాను, చాలా టైర్డ్ అయిపోయాను నేను. ఓకే, అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింతనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3 ఏమన్నా చేసావా అసలు? సూపర్ తెలుసా, ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్. నచ్చేసావు. ఓకే, క్వశ్చన్ అమ్మా. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మణి శర్మ. కరెక్ట్ ఆన్సర్. డైలాగ్ వినండి. హ్యాపీ హోమ్ సరాను కుట్టింది ఎవరు? నేను కాదు, నేను మురకాల దగ్గరికి వెళ్ళాను. నేను మలక్పేట దోమని, రంగోస్కిదే కూకట్పల్లి. ఎవరా రంగుస్కి? నేనే. నువ్వేనా సరని కుట్టింది? అవును, కుట్టాను. చీఫ్ మినిస్టర్ ను కూడా కుట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? మర్యాదగా వచ్చి క్షమాపణ అడుగు. క్షమాపణ? నా 3 కోరికలు నెరవేర్చు, చూద్దాం. ఏంటా కోరికలు? నెంబర్ 1, నాకు ఏబీ నెగటివ్ రక్తం కావాలి. వెరీ యమ్మీ, దొరకడం కష్టం. నెంబర్ 2, ఈ టార్టైస్, ఓడోమాస్, ఆల్ అవుట్, గుడ్ నైట్ కంపెనీస్ అన్నిటిని నిషేధించాలి, చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మూడోది, మమ్మల్ని జాతీయ పక్షిగా ప్రకటించాలి. ఓసి దద్దమ్మా, నువ్వు పక్షివి కాదు, పురుగువి. టైం అవుతుంది, ఇప్పుడు నువ్వు వస్తావా రావా? కుదరదు. ఇప్పుడు నువ్వు రాలేదు, మీ అందరినీ అంతం చేస్తాను. ఎవరాడు మా ఏరియాకి వచ్చి మమ్మల్ని అంతం చేస్తాను బెదురుతున్నాడు? మనుషులకు అంత ధైర్యం వచ్చిందా? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా అని ఎంత మందిని లేపేశాం. మర్చిపోయారా? మన పవర్ ఎంత చూపిద్దాం. ఏ డెంగు లక్ష్మి అక్క, సరే అక్క. ఏయ్ డెంగు లక్ష్మి, మలేరియా జ్యోతి లక్ష్మి, ట్రెండే కుట్టేయండి. ఓకే, క్వశ్చన్. రంగూస్కి 3 కోరికలు ఏమిటి? ఫస్ట్ ఏబీ నెగటివ్ బ్లడ్ కావాలి, అది ఆల్ అవుట్, గుడ్ నైట్ అట్లాంటివన్నీ తీసేయాలి. థర్డ్ 1, జాతీయ పక్షిగా నిర్మించాలి, ప్రకటించాలి. ఏం చెప్పా? వెరీ గుడ్. నీకు అసలు ఆ జాతి గురించి ఇంత బాగా ఎలా తెలుసు? అంటే రక్తం తాగి అలా తయారవుతున్నావు నువ్వు. కొంచెం నువ్వు దోమల తెరతో ఏమైనా గుర్తించుకో. 6 పాయింట్లు. కరెక్ట్ ఆన్సర్. ఏ సినిమాలోది? రోబో. కరెక్ట్. ఇప్పుడు ఇంకో పాట. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి? వీణాకుమారి, ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి? వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి.
జ్వరమే ఏదో ఒంటికి సోకింది నీలో నిప్పుంది, అది నాలో రగిలింది. ఎదలొకటై తెల్లవారే వరకు ఆరనలెమ్మంది. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల ఓ రారా, నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. బాగా చేశారు ఇద్దరు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్. మీరు విన్న ఈ సాంగ్ ఏ సినిమాలో? డమరుకం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. వసేయ్. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి ఇంకా మళ్ళీ టాలెంట్ ఉంటే బయట పెట్టొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఒక సాంగ్ పెడితే రష్మి లాగా, అనసూయ లాగా, సుమలా చూపిస్తా. డాన్సా? యా. ఓకే, పూజిత డాన్స్ బిట్స్ చేసి చూపించబోతుంది. ఫస్ట్ రష్మి లాగా, తర్వాత అనసూయ లాగా, తర్వాత నాలాగా, ప్రదీప్ కూడా. ఓకే, కమాన్, ఒక సాంగ్ వేసుకోండి, మనం కూడా చూద్దాం. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో పట్టుకో నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో Come on, come on, let's chill and thrill and kill it now. Come on, come on, we checking చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a జల్సా చేద్దాం రో. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. ఓకే ఓకే, బాగుంది పూజి, బాగుంది. థ్యాంక్ యూ. ఎటొచ్చి రష్మిదైతే బాగా దగ్గరగా ఉంది. ఏమో అనసూయది మరి అలా ఎందుకు నవ్వుతుంది? డాన్స్ అయితే నవ్విద్ది. నవ్వుతుందా? ప్రదీప్ ది నాకు మళ్ళీ కరెక్ట్ గా అనిపించింది. ఆ స్టెప్ ఒకటి రెగ్యులర్ గా చేస్తాడు. రష్మిదేమో నాగబాబు సార్, హౌ డిడ్ యు లైక్ పర్ఫార్మెన్స్ ఇలా. ఓకే, బాగుంది. ఐ లైక్ ఇట్. అందరూ హీరోల్ని హీరోయిన్లు మాత్రం ఇమిటేట్ చేస్తూ ఉంటారు. తను విడిగా ఓన్లీ యాంకర్ ని మాత్రమే అబ్జర్వ్ చేసి పర్ఫార్మెన్స్ చేసి చూశారు. అది నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. గౌరవం. గుడ్. అలాగే కొత్త జంట కూడా. తీసుకో 6. వైష్ణవి 3. హారిక 3. అతి పెద్ద నత్తగా గిన్నెస్ బుక్ లో స్థానం పొందిన భారీ నత్త పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ ఆఫ్రికన్ జైంట్ నత్త, బి కాంగో పీలార్ నత్త. ఆఫ్రికన్ జైన్ నత్త. కరెక్ట్ ఆన్సర్. ఆఫ్రికన్ జైంట్ నత్తలు ప్రపంచంలోనే అతి పెద్దవి. అవి 900 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటాయి. దానిపైన ఉండేటువంటి పెంకు 39 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అవి పండ్లని ఎక్కువగా తింటూ ఉంటాయి. విచ్ పళ్ళు? ఫ్రూట్స్. యా, నాట్ పళ్ళు. ఓకే, శ్రావణి 1, సునజ 1, రేఖ 1.
సినిమాలో హీరోయిన్ ఎవరు? సోనాలి బింద్రే. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఆర్తి అగర్వాల్ కూడా ఉంది. తీసుకో. వైష్ణవి 2, పూస్తా 3, శ్రావణి 1. ఇంద్రధనస్సుని విమానం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది? అంటే ఏ ఆకారంలో కనిపిస్తుంది? రెయిన్బో. రెయిన్బో. సరే నీ కాళ్ళు ఇస్తావా? కాళ్ళు జెరాక్స్ చేసుకుంటా. ఒకసారి నీ కాళ్ళు జెరాక్స్ మెషిన్ మీద ఇట్లా పెట్టు. జెరాక్స్ ఎట్లా వస్తాయి అవి? కాదు, ఇంద్రధనస్సు విమానం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే రెయిన్బో లా కనిపిస్తుందంట. ఏ ఆకారం? ఏ గుండ్రంగా కనిపిస్తుంది. బి నిలువు చారలాగా కనిపిస్తుంది. నిలువు చారలాగా కనిపిస్తుంది. అలా కనిపించదు మరి. అదే మరి గుండ్రంగా కనిపిస్తుంది. భూమి మీద ఉన్న మనకి ఇంద్రధనస్సు ఒక ధనస్సు ఆకారంలో కనిపిస్తే, అంటే సెమీ సర్కిల్ లా కనిపిస్తే, రెయిన్బో సగం వృత్తం మాత్రమే మనకు కనిపించినట్టు అనమాట. విమానంలో ఉంటే పూర్తిగా కనిపిస్తుందంట గుండ్రంగా. నేను ఎప్పుడూ చూడలేదు. ఈసారి ఎప్పుడైనా రెయిన్బో వచ్చినప్పుడు నేను విమానం టికెట్ కొనుక్కొని ఎక్కి వెళ్ళి చూడాలి. ఓకే దా. ఓ సోది పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. గౌరీ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ వేణు, బి సుమంత్. సుమంత్. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. వైష్ణవి 2, పూస్తా 1. హుసేన్ సాగర్ లో సెయిలింగ్ పోటీలు ఏ కాలంలో జరుగుతాయి? సెయిలింగ్ అంటే బోట్ సెయిలింగ్. తెరచాపలాగా కట్టి ఇలా దాని కాంపిటీషన్స్ జరుగుతాయి. అది ఎప్పుడు జరుగుతుంది? ఆప్షన్స్. ఏ వర్షాకాలం, బి శీతాకాలం. శీతాకాలం. కాదు, వర్షాకాలం. పోయింది పో. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. ఉరుము మెరుపు వర్షంలలో కాంతిని ఇచ్చేది ఏది? మెరుపు. తీసుకో. ఒక మెరుపు మెరిసింది నీకు 6 పాయింట్ల రూపంలో. 3 పూజిత, 2 రేఖ, 1 సునజ. సూర్యకాంతిలో ఎన్ని రంగులు ఉంటాయి? VIBGYOR 7. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. రేఖ దగ్గర 1, శ్రావణి 1, సునజ 2, హారిక 2. మెలుకు మెలుకు సిరకాని మీఠా పదమే కొరకా. ప్రతి ఏటా 6 రకాలుగా వచ్చేది ఏమిటి? ఆప్షన్స్. ఏ ఋతువు, బి పక్షం. ఋతువు. తీసుకో. పూజిత 2, వైష్ణవి 1. ఋతువులలో ఏమైనా 3 ఋతువుల పేర్లు చెప్పండి. గ్రీష్మ ఋతువు, హ్మ్. శిశిర ఋతువు, ఇంకా ఆప్షన్స్ లేదు. నువ్వు ఎలాగో 2 చెప్పేసావు కాబట్టి నువ్వే ఇంకోటి చెప్పాలి. ఋతువు. వైష్ణవి ఋతువా? వైష్ణవి ఋతువు అంట. కొత్త ఋతువు సృష్టించింది ఈవిడ. ఇంకేంటి ఆప్షన్స్ ఇవ్వు. అబ్బచ్చా, ఆప్షన్స్ ఇస్తారుగా. ఎందుకు ఇస్తారు? నువ్వు 2 చెప్పిన తర్వాత options ఇస్తారా? కాకముందే ఆప్షన్స్ అని అడిగాను. ఆహా, అమ్మచ్చా. వసంత ఋతువు. ఓకే. 2 చెప్పావు కాబట్టి ఆప్షన్స్ ఇవ్వలేము. నువ్వు అలా చెప్పకుండా ఆప్షన్స్ అడుగుంటే ఇచ్చేవాళ్ళు. ఓకే. సో వసంత, గ్రీష్మ, వర్ష, హేమంత, శిశిర, శరత్ ఋతువులు. సారీ దా. ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి 3 రకాల కూరగాయల పేర్లు చెప్పండి. ఆకుపచ్చ రంగులో ఉండే 3 కూరగాయలు. పాలకూర, తోటకూర, పునగంటాకు. అవి ఆకుకూరలు. నేను అడిగింది కూరగాయలు. కూరగాయలా? ఆ. ఓకే. చాలా వంకాయ, పాలకూర, తోటకూర, పచ్చడి కూర, అది కూడా ఒక చెప్పు. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా చెప్పు. అది కూడా ఒక వెజిటేబులే కదా. నో, దట్ ఈస్ దర్ కర్రీ లీవ్స్. ఐఎమ్ ఆస్కింగ్ బట్ ద స్టెమ్ వెజిటేబుల్స్. వంకాయ. వంకాయ ఆకుపచ్చ. గ్రీన్. గ్రీన్ వంకాయ. అబ్బా, ఉంటాయి. ఉండే మామూలుగా ఉండేవాటి లేదని చెప్పొచ్చు కదా. వంకాయ. నాకు అదే తెలుసు. సరే నెక్స్ట్ ఆకుపచ్చ.
క్యాప్సికం. క్యాప్సికం. ఎవ్వరు అనుకోనివన్నీ చెప్తుంది ఈ అమ్మాయి నిజంగా. ఏయ్ ఏయ్ తర్వాత పచ్చిమామిడికి. పచ్చిమిరపకాయ ఏం కాదు. యా, అది వెజిటేబులా? కొట్టొద్దు సుమా ప్లీజ్. 3 చెప్పు తొందరగా. వంకాయ, బీరకాయ, తర్వాత క్యాప్సికం. చెప్పింది క్యాప్సికం వెజిటేబుల్ కాదేమో. That is a పచ్చిమిరపకాయ. సరే, సొరకాయ, బీరకాయ, వంకాయ. సరే కానీలే. దొండకాయ గుర్తురాట్లే నీకు? బెండకాయ కూడా. బెండకాయ గుర్తురాట్లే, బీన్స్ గుర్తురాట్లే. ఇన్ని పెట్టుకొని క్యాప్సికం, పచ్చి మామిడికాయ, పచ్చిమిరపకాయ. అమ్మయ్య పోనీలే, చెప్పింది ఏదో 3 తీసుకో. 6. వైష్ణవి 3, పూజిత 3. టెలివిజన్ రంగుల ప్రసారాలు తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభం అయ్యాయి? ఆప్షన్స్. ఏ 1956, బి 1966. 66. కాదు 56. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం నవీన్. నిఖిల్. నిఖిల్. హ్యాపీ డేస్ నిఖిల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం కాజల్. చూద్దాం. నాకెందుకో స్వాతి అనిపిస్తోంది, ఎందుకంటే నిఖిల్ స్వాతి కాంబినేషన్ లో మూవీ వచ్చింది కదా. కార్తికేయ సినిమాలో కూడా వీళ్ళిద్దరిదే కాంబినేషన్. నీకు ఇష్టం కదా సుమా స్వాతి అంటే? యా, అయినో. నాకు ఎవరు ఇష్టం లేదు చెప్పు. నాకు నువ్వు ఇష్టం. అంటే శశి ఇష్టం. నేనేమైపోవాలి ఇక్కడ? నువ్వు ఇష్టం. మేమందరం ఇష్టం కదా? ఇష్టం. సో మీరు ఇష్టం కదా చెప్పండి. నాకు అందరు ఇష్టం. థ్యాంక్ యూ. -6. నెక్స్ట్ చిత్రం అనుష్క. yes it is Anushka. Please. 6. నెక్స్ట్ చిత్రం ప్రభాస్. yes కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మహేష్ బాబు. yes it is మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. he is thinking ఎవరిని పిలిస్తే బాగుంటుంది నెక్స్ట్ అని. కాజల్. చూద్దాం. ఈసారి పోయింది, అది తమన్నా అనుకుంటాను. చూద్దాము. ఇట్ ఈస్ తమన్నాయా. -6. అలా ఈ రౌండ్ ఫినిష్డ్. స్కోర్స్ చూద్దాం. సరే, నీకు ఎవరో బాగా ఇష్టం అన్నావు కదా, శశి. ఒకవేళ శశి సడన్ గా ఇక్కడికి వస్తే ఏం చేస్తావు? వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. అక్కడ చూడండి సరే. మీ పేరు?
పూజిత. శశి, ఆ అమ్మాయికి నువ్వంటే ఎంత పిచ్చి అంటే ఇంకా అసలు యాంకరింగ్ కి తను రావడానికి గల కారణమే నువ్వేనంట. అవునా? యా. ఫ్యామిలీ షో. ఒక డైలాగ్ ఈ సభాముఖంగా ఒక డైలాగ్ చెప్పాల్సింది. ఓకే, నీకు నేను కనిపిస్తున్నానా? లేకపోతే నీ కళ్ళ కలకలు వచ్చాయేమో అని కంగారు పడేటువంటి అవకాశం ఉంది నీ ఫ్యాన్స్. శశి స్పెట్స్. శశి మర్చిపో. వెరీ గుడ్. వైట్ అండ్ వైట్ వేసుకున్న ప్రతి ఒక్కడు పొలిటీషియన్ అయిపోడు, బ్యాట్ పట్టిన ప్రతి ఒక్కడు టెండూల్కర్ అయిపోడు, హైట్ ఉన్న ప్రతి ఒక్కడు ప్రభాస్ అయిపోడు, అండ్ క్రేజ్ ఉన్న ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ అయిపోడు, కలర్ ఉన్న ప్రతి ఒక్కడు మహేష్ బాబు అయిపోడు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్యామిలీ షో అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్క షో స్టార్ మహిళ అయిపోదు. యాంకరింగ్ అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయి సుమ గారు అయిపోరు. థ్యాంక్ యూ సో మచ్ శశి, థ్యాంక్ యూ. పూజిత, ఇంకొక కోరిక, నీతో కలిసి డాన్స్ చేయాలని. దిల్సే నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో. తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయ అనుగుణ తగదిని చూసావా ప్రియా. గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే. నీలో ఏదో తీయని విషముందే, నా ఒంట్లోకి సర్రున పాకిందే. థ్యాంక్ యూ సో మచ్ శశి, Yes. థ్యాంక్ యూ సో మచ్ శశి. థ్యాంక్ యూ. మా డైరెక్షన్ టీం వాళ్ళు ఫోన్ చేసి చెప్పగానే తను నిజంగా చాలా గాఢ నిద్రలో ఉన్నా సరే అందులోంచి లేచి వచ్చాడు. అందుకని చాలా థ్యాంక్స్ శశి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే ఇస్ ఎనీ డే డైరెక్టర్ గారు పిలవటం అండ్ సుమా గారి షో అని వినపడంగానే మాకు ఏంటంటే ఓలా ఉంటుంది అనమాట. నాగస్వరం ముందు దాన్ని ఏమంటారు, నాగుపాము. సో అలాగా మేము కూడా పులకించి వచ్చేసాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శశి వెళ్ళిపోతున్నావా? లేదు, స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఫస్ట్ బ్యాలెన్స్ చేయండి. అంటే ఈ గేమ్ లో ఇది అయిపోయాక వేరే ఆట, దీనికి 20 పాయింట్స్ వస్తాయి. పైగా ఇది సరిగ్గా బ్యాలెన్స్ అవ్వలేదంటే అదేమి పాయింట్లు రావు. ఓకే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మేము పెట్టిన ఈ హుక్స్ అన్నిటిని హుక్ చేయండి. ఇలాగా సేమ్ కలర్స్ పక్క పక్కన రాకుండా చూసుకోండి, వేరే ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పింక్ పెట్టాను కదా, మళ్ళీ పింక్ పెట్టకూడదు, వేరే ఏదైనా కలర్ తీసుకోండి. ఇంతే, ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. రెడీ, 1 2 3 గో. లాస్ట్ వన్ ఒకటి మాత్రమే టైం అప్ అయిపోయిన తర్వాత పెట్టింది. నేను చూడలేదు అనుకుంటున్నా అమ్మా, మనం చూసాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఈ 13కి 78 ప్లస్ 20 98. హాట్ బాక్స్ సెట్. ఓకే, 1 2 3 గో.
6 డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. And you win a roti maker. Ready 1 2 3 go. $72 plus 20 $92. Cool box. Hey Pooji, hey pagad, okay? Om Shashiyaya Namaha anuko. Hey Shashi, start. Okay 1 2 3 go ma. $48 plus 20 $68. Handi set. Hey ఆగు నేనున్నానుగా ఉండు. ఏయ్ తీసేస్తున్నా. ఓకే నీ టార్గెట్ 81. ఇక్కడ ఇద్దరికి టై అయింది చూసావా, రేఖకిను హారికకి. ఈ టై నువ్వే బ్రేక్ చేయగలవు. 81 అంటే ఇక్కడ 20 వస్తుంది, అక్కడ 60, అక్కడ 11 అయినా చెయ్యగలవు. యూ క్యాన్. ఓకే 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10. ఒకటి పెట్టి ఆయన రాదు. సుమా చూస్తున్నా. టైం అయిపోయింది. నేను ఇచ్చిన టైంలో నువ్వు పెట్టలేకపోయావు.
1 2 3 4 5 6 7 8 9 10 60 ప్లస్ 20 80 ఆ ఒక్క పాయింట్ వచ్చుంటే కూల్ బాక్స్ కూల్ నీకు కూడా టై అయింది. టై అయినందుకు ఎప్పుడు ఎవరు ఇంత ఆనందించలేదు మన ప్రోగ్రామ్ లో. ముగ్గురికి టై అయింది కాబట్టి నేను వెరైటీగా ముగ్గురికి ఒకటేసారి గేమ్ పెట్టబోతున్నాను. మన స్టార్ మహిళ కార్యక్రమంలో ముగ్గురికి టై అయింది. 109 109 109 ముగ్గురికి కలిపి ఇదే ఆటని పెడుతున్నాము. 30 సెకండ్స్. మన స్టార్ మహిళలో ఫస్ట్ టైం ఇలా ముగ్గురికి టై అవ్వడం, ముగ్గురు కలిసి ఒకటేసారి ఆడడం. రెడీ గో. స్టాప్ అవ్వాలి. 1 2 3 4 ఓకే పట్టుకో ఆగు. 1 2 3 4 5 6 7 8 9 10 అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ రేఖ గెలిచేసింది. కంగ్రాట్స్ రేఖ, కంగ్రాట్స్. మన స్టార్ యువతి రేఖ. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా